దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబోతోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా 10 అలంకారాల్లో దర్శనమిచ్చే అమ్మవారు ఈసారి మాత్రం 11 అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకల సందడి మొదలు కానుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంద్రకీలాద్రిపై భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అమ్మవారు ప్రతిసారి 10 అలంకారాల్లో మాత్రమే దర్శనమిస్తే ఈసారి ప్రత్యేకంగా 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజున బాలా త్రిపురసుందరి దేవిగా, రెండో రోజున గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగో రోజున కాత్యాయని దేవిగా, ఐదవ రోజున మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారు. ఇక 6వ రోజు లలితా త్రిపురసుందరి దేవి రూపంలో దర్శనమిస్తే 7వ రోజు మహాచండీ దేవిగా, 8వ రోజు సరస్వతీదేవిగా, 9వ రోజున దుర్గాదేవిగా, 10వ రోజు మహిషాసురమర్దిని దేవిగా, చివరి రోజైన 11వ రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం సమర్పిస్తారు. శరన్నవరాత్రి వేడుకలకు మరో 10 రోజులు మాత్రమే ఉండడంతో ఇంద్రకీలాద్రి సన్నిధిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈసారి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.